హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే మేము లులు మాల్ కి వెళ్తున్నామని చెప్పాం కదా. సో ఇప్పుడైతే లులు మాల్ కి వచ్చేసాము. అసలు కార్ పార్కింగ్ కే మాకు ఎంత టైం పట్టిందో. చాలా క్రౌడ్ ఉండే ఆ రోజు, వీకెండ్ అవ్వడం వలన. సో పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ రాగానే మార్కెట్ 99 అయితే ఉంది. మేము లోపలికి ఏం వెళ్ళలేదు, బికాస్ మేము ఎక్స్క్లూజివ్ గా వచ్చింది లులు హైపర్ మార్కెట్ విజిట్ చేయడానికి. మేక్ యూ ఓన్ పర్ఫ్యూమ్ కూడా ఉండే. అండ్ హైపర్ మార్కెట్ ఎంటర్ అవ్వగానే టూరిస్ట్ బ్యాగ్స్ పైన చాలా ఆఫర్స్ కనిపించుండే. ఇంకా వెళ్తే మాత్రం లోపలికి చాలా అంటే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. లైక్ అన్ని ప్రోడక్ట్స్ ఇన్ డిఫరెంట్ బ్రాండ్స్ ఒకే దగ్గర పెట్టినట్టు ఉండే అన్నమాట. బేకింగ్ కి రిలేటెడ్ థింగ్స్ అవనివ్వండి, అండ్ డ్రై ఫ్రూట్స్, క్యాండీస్, చాక్లెట్స్ అయితే అసలు ఎన్ని ఉన్నాయో. పిల్లలు అయితే చాలా అట్రాక్ట్ అయిపోతారు. అండ్ ఇదైతే కంప్లీట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ షెల్ఫ్ అన్నమాట. ఇంకా కుక్ వేర్, గ్లాసెస్, సెరామిక్ గ్లాసెస్ కానివ్వండి, ఎంత క్యూట్ ఉండేనో ఒక్కొక్కటి. నాకు ప్రైజెస్ విషయంలో అంత వేరే ఏం అనిపించలేదు. అండ్ కిడ్స్ టాయ్స్ కూడా ఉండే, ఈ జీప్స్ ఇవన్నీ సాఫ్ట్ టాయ్స్ కూడా. వీటన్నిటిలలో ప్రైస్ డిఫరెన్స్ అంత పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు. హోలీ కాబట్టి కలర్స్ కూడా ఉండే. అండ్ ఈ ఫిష్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇవన్నీ పెంచుకునేవి, ఒక్కొక్కటి చాలా క్యూట్ ఉండే. నేను అలా కొద్దిసేపు ఆడుకున్నాను అనమాట వాటితో. అండ్ ఇంకా అక్కడ పెట్టేశాను, బాగోదు మళ్ళీ అని. డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్స్ కూడా, అసలు ఆ ఎగ్స్ చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. అండ్ ఫ్రోజన్ ఐటమ్స్ ఇవన్నీ, అవి కూడా చాలా బాగా సెగ్రిగేట్ చేసి పెట్టారు. లైక్ ఒక సైడ్ మొత్తము వెజ్ ఫ్రోజన్ ఫుడ్స్ లాగా, అండ్ ఇంకొక దగ్గర ఓన్లీ చికెన్, ఇంకొక దగ్గర ఓన్లీ మటన్ అలా. అండ్ ఇలా మ్యారినేటెడ్ ఫ్రెష్ మీట్ కూడా ఉంది. లైక్ చికెన్ కబాబ్ అవనివ్వండి, మలై చికెన్ కబాబ్, చికెన్ టిక్కా అలా. అండ్ రెడీ టు ఈట్ ఫుడ్ కూడా ఉంది. సో మనకి ఏది కావాలంటే అది తినచ్చు. డేట్స్ అయితే ఎన్ని టైప్స్ ఆఫ్ డేట్స్ ఉన్నాయో. సలాడ్స్, ఆలివ్స్, గ్రీన్ ఆలివ్స్, బ్లాక్ ఆలివ్స్ చాలా ఉండే. అండ్ ఇలా డీటాక్స్ వాటర్ కూడా ఉన్నాయి. పికిల్స్ పికిల్స్ ఆర్ నాట్ వర్ది ఫర్ మనీ, హైలీ నాన్ రికమెండెడ్. ఇంకా ఇవన్నీ సాసేజెస్ అన్నమాట. సలాడ్స్ కూడా ఉండే. ఇవన్నీ ఫ్రెష్ ఫ్రూట్ జామ్స్. అండ్ చాలా రీజనబుల్ అనిపించింది ఇవి మాత్రం, ఈ జామ్స్ వరకు. అండ్ ఇవైతే సలాడ్స్. టీ అండ్ స్నాక్స్ కూడా ఉండే. ఇంకా ఫైనల్ గా మేము అసలు ఏం తీసుకోవద్దు అనుకొని వెళ్ళిన వాళ్ళం, ఇవి మాత్రం షాప్ చేసి రిటర్న్ అయితే వచ్చేసాం.